ఓకే, ఎంతో కష్టంగా ఫ్లాగ్స్ ఉన్న అక్కడికి వచ్చేసాం. అసలు ఏమున్నది, అది ఎక్కితే కింద పడతాను నాకు కూడా తెలుసు. అందుకే ఓకే, ఎంతో కష్టంగా ఫ్లాగ్స్ ఉన్న అక్కడికి వచ్చేసాం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, కానీ దేవుని హెడ్ అయితే పోయింది. ఇక్కడ ఏం దేవుడు ఉన్నాడు, హనుమంతుడే. హనుమాన్ ఇక్కడ మెడిటేషన్ చేస్తాను అనుకోవచ్చు. బట్ ఇయర్ బడ్స్ కరెక్ట్స్ ఉన్నాయా? నాకు ఇయర్ బడ్స్ అయితే కనెక్ట్ ఉన్నాయి. వాయిస్కి అయితే ఇటువంటి సంబంధం నాయిస్ లేకుండా వస్తుంది అన్నట్టు. ఆడికెళ్ళి బండ మీదకి ఎక్కింది. ఇక మళ్ళీ నేను దాన్ని చెప్పాల్సింది ఏమున్నది, అది ఎక్కితే కింద పడతాను నాకు కూడా తెలుసు. అందుకే ఎక్కలేదు. వీడికైతే ఎక్కిన బామ్మ కాలు గాలి మామూలుగా వస్తలేదు ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. బట్ అది ఇది అంతా కవర్ అయిపోతానే ఇది ఎక్కిన. ఓకే, వీడికైతే మొత్తానికి అయితే చూసుకోవచ్చు. చాలా హైట్లో ఉంది కొమ్మ. ఎంతసేపు మనం దీని చుట్టూ తిరిగినాం. అదే వ్యూ పాయింట్. ఒకసారి మొత్తం వ్యూ పాయింట్ అయితే చూడండి. ఇంకైతే మన ఛానల్ కొత్తగా చేయండి ప్లీజ్ గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా, ఇలాంటి మంచి వీడియోలతో నేను మళ్ళీ మీ ముందుకే వేస్తా. సో వీడియోలు మిస్ కాదంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకోసం ఇంత కష్టపడుతుంది, నా కోసం మీరు లైక్ చేసుకోలేరా, చిన్న కామెంట్ పెట్టలేరా? ఓకేనా, 2 నిమిషాలు కూకుందాం గాయస్. మార్నింగ్ టైం కదా, సూర్యుడు మంచి కాకమే ఉన్నాడు. సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు పొద్దున్న పూట బి విటమిన్ వస్తుంది. ఇంకేమైనా విటమిన్స్ ఏమైనా వస్తే కామెంట్ చేయండి. నాకు కూడా అంత ఐడియా లేదు ఏమేమి విటమిన్స్ వస్తాయో. ఏమో నాకైతే ఎప్పుడు కనవాళ్ళే అందరు అంటారు, బట్ నేను కూకున్నా. ఇక్కడ పీస్ ఉన్నది, వాడితో ఉరుతుండు ఆ మైక్ ముందర పెట్టుకొని. నాకు అది పడట్లే, దానికి దగ్గరికి పోతే ఇంక హెడ్ఏక్ వస్తుంది. అందుకే ఇక్కడ ఊకొని గాలి మస్తు వస్తుంది. మీకు ఇక్కడ ఊగటానికంటే చెట్టు ఊగుతుంది, మీరు చూసుకోవచ్చు. దానికన్నా ఇంకా హైట్లో ఉన్నా కాబట్టి ఇచ్చి పని డిస్ప్లే బాగా వస్తుంది. ఓకేలే, మళ్ళీ వచ్చేసంటేతో మళ్ళీ వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటా. ఓకేనా, మీరు చూస్తారో చూడరో, ఎందుకంటే మీరు కనీసం చూడట్లే, కనీసం మీరు స్టోరీ కూడా పెట్టట్లే. బట్ చూడండి ఫ్రెండ్స్, నా వల్ల ఏమైనా పొరపాటు చేస్తే కామెంట్ రూపంలో చెప్పచ్చు కదా, ఎందుకు మరి ఇంత ఘోరం చేస్తున్నారు. ఓకేనా, అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్. మీకోసం నేను అంతా వచ్చి తిరుగుతున్నా. బై మిస్టేక్ ఇక్కడికి కాల్ పడ్డా కానీ నేను లేనట్టే. ఓకేనా, జనాభా లెక్కలకి ఒక కౌంట్ తగ్గిపోద్ది. మనం పోయినా పెద్ద పోయేది ఏం లేదనుకో. కాకపోతే ఇక చెప్పేదానికి ఏం లేదు. బట్ ఇంకేముంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం ఇంత కష్టపడుతున్నాయి పని. ఒక సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయొచ్చు కదా. నన్ను తిట్టినా చేయండి, తిట్టకుండా చేయండి, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ నేను రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే మీరు చేసే 3 కామెంట్లకు నాకు ఒక 1 నెంబర్కి రీచ్ అవుతుందంటే చెప్పండి, మీరు అర్థం చేసుకోండి. మన సర్కిల్ పెరిగితే నేను ఇంకా వీడియోలు మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ఈ మంచిగా అని మీకు డౌట్ అనిపించచ్చు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇయే మంచి. ఇంకా ఈ సమ్మర్ సీజన్ లేడిపోయినా మొత్తం ఇట్లా ఎండారిపోయి ఉంటుంది. అదే రెయిన్ సీజన్లో అయితే మొత్తం ఇక్కడ కింద ఉన్నట్టు పచ్చగా ఉంటుంది, డైరెక్ట్ పచ్చగా ఉంటుంది. ఓకేనా, ఓకే, మన వీడియో ఇక్కడ ప్లీజ్ గాయ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏం చేస్తున్నానే కానీ మీ డౌట్ చూసుకోండి. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ అంటే ఇలా బోరింగ్గా ఊకుండా చేస్తారనుకోవచ్చు, బట్ ఎగిరి దొరికినప్పుడు బోరింగ్గానే ఊకుండా అవుతుంది. చూడండి, బాగా మంచిగా ఉంది కదా. అదృష్టం ఉండాలి మరి. మీకు అదృష్టం ఉందా లేదు చెక్ చేసుకోవాలంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో వీడియో పెడతా, పోయి చూడండి. ఓకేనా, చూస్తే మీకు అదృష్టం ఉన్నట్టే, చూడకపోతే ఇక ఈ బ్యాడ్ లక్. ఎందుకంటే వీడియో చూడకపోతే బ్యాడ్ లకే కదా. ఎందుకంటే ఇంత మంచి వ్యూని మిస్ అయితే మీకేముంటుంది చెప్పండి. ఖాళీ కూర్చునే కూడా వీడియో చూడవచ్చు కదా. ఓకేనా, వీడియో చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మన ఎక్స్ప్రెషన్ నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్ సెక్షన్లో వేయించుకున్నా పర్లేదు, బట్ కామెంట్ చేయండి. ఓకేనా, ఇంత కష్టపడి చేసింది మీకోసమే. ప్లీజ్ విజిట్ వీడియో.
శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్నవారు 100 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్నవారు దేవాలయం ఎంత వైపున ఉన్న ద్వారం కూడా వెళ్ళలేను. భక్తులకు గమనిక, దేవాలయ పరిసరాలలో భక్తులు పరిశుభ్రత పాటించగలరు. దేవాలయ పరిసరాలను కోనేరును పరిశుభ్రంగా ఉంచగలరు. కోనేరు అనేది అత్యంత పవిత్రమైనది. అందులో స్నానం చేసేటప్పుడు కప్పులు పెట్టడం, తాంబాలు పెట్టడం చేయరాదు. అలాగే అందులో పట్టులు పెట్టడం కానీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.